ఇసుకను ఉచితంగా ఇసుకను ఇసుక అక్రమ రవాణాను అక్రమ రవాణాను ఇంకో మాటలు ఆపాలి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగడాలను ఆపాలి ఇసుక పాలసీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగడాలను ఆపాలి పాలక పార్టీ ఉచితంగా ఇసుకను ఉచితంగా ఇసుకను ఉచితంగా ఇసుకను ఉచితంగా ఇసుకను ఇసుకను ₹1 కూడా లేకుండా ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఎన్నికల సభలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుకని ₹1 కూడా లేకుండా కావలసినంత ఇసుకను సరఫరా చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ 3 మాసాలు 4 మాసాలు కావస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూడా ఇసుక పాలసీ మీద ఒక స్పష్టమైనటువంటి పరిస్థితి లేదు. ఇసుకని ఈరోజు కూడా ఒక సామాన్య భవన నిర్మించుకునేవాడు కూడా 4,000 పైన పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. అది కూడా ఆన్లైన్ అని చెప్పి ఆ ఆన్లైన్లో అనేక మాతలాభాలు ఉన్నాయి. ఆ ఆన్లైన్లో కూడా అధికార పార్టీ యొక్క సిఫారసులు వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి ఈరోజు తీసుకొస్తుంది. ఇది సరైన పద్ధతి కాదని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే ఈరోజు కొన్ని ప్రత్యేకంగా రీచ్లు డంపింగ్ యార్డ్లు ఏర్పాటు చేసి అక్కడ డంప్ చేసిన ఇసుకని బెంగళూరు చెన్నై నగరాలకి లక్షలాది రూపాయలు ఖరీదు పెట్టి అమ్ముతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దీని వెనకాల అధికార పార్టీ నాయకులు శాసనసభ్యుల యొక్క అనుచరులు ఉన్నారనేటువంటిది కూడా సూచాయిగా తెలుస్తుంది. ఇటువంటి సరైన పద్ధతి కాదు. ఎన్నికలకు ముందు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆగడాలను అరికట్టాలని చెప్పి వారు మైనింగ్ను దోచుకుంటున్నారని, ఈ జిల్లాలో ఉన్న ఇసుకని తిప్పల్ని మొత్తం అమ్మేసుకుంటున్నారని చెప్పి గగ్గోలుపడ్డ మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్లజ్యంగా దోపిడీ చేస్తామన్న పరిస్థితి కూడా సిపిఎం పార్టీ ఖండిస్తుంది. ఇప్పటికైనా మేము వైఖరి మార్చుకొని ఎన్నికల్లో ఏదైతే మీరు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం అమలు చేయాలని, ఆ రకంగా భవన నిర్మాణ కార్మికులుగా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఆ భవన నిర్మాణం మీద ఆధారపడినటువంటి కార్మికులకి జీవితాలకు భద్రత కల్పించాలని, సామాన్యులు కట్టుకునేటువంటి గృహాలకు ఇసుక ఉచితంగా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాము.